ప్రజా సమస్యలపై పోరాడే జనసేన పార్టీ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉందని ఇచ్చర్ల నియోజకవర్గ జనసేన అభ్యర్థి బాడన వెంకట జనార్దన్ చెప్పారు. అందుకే అధికార ప్రతిపక్ష పార్టీల కన్నా ముందే తమ నాయకుడు సీట్లు ప్రకటించారని అన్నారు. కులమతాలకు తేడా లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా సేవ చేసే వారికి జనసేన సీట్ల కేటాయింపు అని చెప్పడానికి తానే ఒక ఉదాహరణ అన్నారు బాడన వెంకటేశ్వర్. ఈ నేపథ్యంలో ఆయనతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. జనసేన అధికార ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అన్నిటికన్నా ముందుగా సీట్లు ఏదైతే ఉన్నాయో అసెంబ్లీ సీట్లకు సంబంధించి సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లు ఏవైతున్నాయో ముందుగా ప్రకటించి తన వైఖరిని చాటుకున్న నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా నుండి ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పోరాట యాత్రను కూడా ఈ జిల్లా నుండి ప్రారంభించిన నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా ముందుగా నలుగురు అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించి తన ఉనికిని చాటుకున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అటు పలాస నియోజకవర్గానికి సంబంధించి పలాస నియోజకవర్గం, ఇచ్చర్ల నియోజకవర్గం, శ్రీకాకుళం నియోజకవర్గం, రాజా నియోజకవర్గం 4 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలోనే ఇప్పటికే ఇచ్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి బాడాన జనార్దన్ ఇప్పటికే తన ప్రచారాన్ని ముమ్మరం చేసిన పరిస్థితుల్లో బాడాన జనార్దన్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఇప్పటికే జనసేన సంబంధించి 4 అభ్యర్థులను జిల్లాలో ప్రకటించిన నేపథ్యంలో మీ ప్రచార కార్యక్రమాలు ఎలా ఉండబోతుంది? అతి తక్కువ కాలం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ ప్రచారం ఎట్లా ఉండబోతుంది? ఎటువంటి కార్యక్రమం? జనసేన పార్టీ తరఫున నాకు ఇచ్చర్ల నియోజకవర్గం తరఫున నా పేరు బాడన వెంకట జనార్దన్గా ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అందరూ అన్నారు తక్కువ సమయంలో వచ్చింది, ఎలా మీరు ప్రజల్లోకి వెళ్ళి విన్ అవుతారనే క్వశ్చన్లు అనేది మీరే కాదు చాలామంది వేస్తున్నారు. ఆల్రెడీగా మేము సాప కింద నీరులా మేము ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడాను మేము బయటికి ఎప్పుడు వస్తామా ఎదురు చూస్తున్నారు. మేము ఈరోజు రాగానే చాలామంది నాయకులే మన పార్టీలో రావడానికి ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మా అధినేత నిన్న పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సభలో మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఫుల్ బేజర్గా. ఆ మేనిఫెస్టోలో బీసీలకి ఎక్కువ పట్టం కట్టారు. అలాగే అన్ని కులాలని ఐకమత్యం చేయడానికని చెప్పేసి అన్ని కులాల వారికి కూడాను ఆయన స్పందించి అన్ని కులాల వారికి కూడాను ఆయన ఎక్కడెక్కడ ఏ సీట్ ఇవ్వాలని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిస్వార్థంగా ఎవరైతే పనిచేసి ప్రజల్లోకి వెళ్తారనేది ఆయన 1కి 1000 సార్లు ఆలోచించి వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ తాలూకా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఆయన తీసుకొని ఈరోజు అందరికీ టికెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో నేను ఒకడిని. నన్నే ఉదాహరణ తీసుకోండి. నేను ఒక సాధారణ పౌరుడిగా ఉన్నప్పుడు నేను ఈ కుశాలపురం గ్రామ పంచాయతీకి సర్పంచ్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఒక సర్పంచ్కి అసెంబ్లీ వరకు తీసుకెళ్ళడనే ఆలోచన తత్వంతో మొట్టమొదటిసారి ఎవరూ చేయని పని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసి నాకు పట్టం కట్టి ఈరోజు నాకు సీట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏ నమ్మకం మీద అయితే నాకు ఈ సీట్ ఇచ్చారో అదే నమ్మకం మీద ప్రజల్లో దూసుకెళ్ళి అహోరాత్రులు ఈ తక్కువ రోజుల్లోనే అహోరాత్రుల్లో జనసైనికులతో కూడి అందరితో కలుపుకొని నేను అహోరాత్రులు కష్టపడి ఈ జనసేన తరఫున ఇచ్చర్ల సీట్ గెలిచి మొదటి గిఫ్ట్గా నేను ఇవ్వడానికి నా అహోరాత్రులకు కృషి చేసి ఇస్తానని చెప్తున్నాను. అధికార ప్రతిపక్ష పార్టీలు చాలా చురుగ్గా ఉన్న నేపథ్యంలోనే ఇంకొకటి బాడాన జనార్దన్కి ఒక ప్రత్యేకత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా మంత్రిగా ఉన్నటువంటి ఆయనతో తలపడుతున్న పరిస్థితిలో మీరు ఎలా ఎదుర్కొని పోతున్నారు? ఎంతమంది పోటీ చేసినా ఒకరు గెలుస్తారు. ఇక్కడికి వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి, వైఎస్ జగన్ వచ్చి, మా అధినేత పవన్ గారు వచ్చి ముగ్గురు పోటీ చేసిన ముగ్గురికి వెళ్ళరు, ఒకరే గెలుస్తారు. ఎవరి నేపథ్యం వాళ్ళకు ఉంటుంది, ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి తాలూకా గ్రామ ప్రజలైతే ఈరోజు ఇచ్చర్ల నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు అనుకోండి, ఈ రోజులు ఎవరు అమాయకులు లేరు. ఎవరో పూర్వం రోజుల్లాగా చిలకట్టు కట్టిన రాజకీయాలు లేవు. ఆ రైతులు ఆ టైపు క్యాండిడేట్లు లేరు. ఈరోజు అందరూ యువకులు చదువుకున్న కుర్రాడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నారు. వాళ్ళు అంతా అర్థం చేసుకున్నారు. నటించిన వాళ్ళు సేవ చేయడానికి వస్తున్నారు, సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు నటించి వెళ్ళిపోతున్నారు. ఈరోజు వాళ్ళకి తెలుసు. అదేవిధంగా మా మేనిఫెస్టోని పబ్లిక్ చేసి మేము న్యాయం చేస్తాము, పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తాడు, పవన్ కళ్యాణ్ పెట్టిన క్యాండిడేట్ న్యాయం చేస్తాడంటే మాకు పక్కాగా ఓట్లు అనేవి బంపర్ మెజార్టీతో గుద్ది మాకు గెలిపిస్తారని, మాకు కాకుండా ఇంకెవరైనా న్యాయం చేస్తాను అనుకుంటే అలా గెలిపిస్తారు. మేమే పక్కాగా చేస్తామని అనుకుంటే మాకు గెలిపిస్తారు. అదేవిధంగా మేము చేయబోయే కార్యాచరణ మా తాల మేనిఫెస్టోని ఇంటింటికి మేము ప్రచారం చేసి మా సాయశక్తిలో ఈ సీట్ని బంపర్ మెజార్టీతో గెలిచి నేను గిఫ్ట్గా ఇస్తానని కూడా మరి చెప్తున్నాను.
అదే నేపథ్యంలో ఇప్పటికే జనసేన సంబంధించి ఏవైతే జెండా ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో జెండా ఆవిష్కరణలతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి బాడా జనార్దన్కి ఈరోజు టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కళా వెంకట్రావు కూడా ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న నేపథ్యంలోనే ఒక అధ్యక్షుడితో పోటీ చేస్తున్న కాకుండా ఇక్కడ ఒక ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరని కాదు సేవ చేసే వారికే తమకు ఈసారి అధికారం కట్టబెడతారని చెప్పేసి బాడా జనార్దన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్తో సత్యం 99 టీవీ హెచ్ఎల్ నియోజకవర్గం నుండి. Please subscribe New Waves.